హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సామ్సంగ్ గ్యాలక్సీ F23 5G మోడల్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ మొబైల్ని నేను ఫ్లిప్కార్ట్లో దివాళీ సేల్లో అయితే పర్చేస్ చేశాను. ఫ్రెండ్స్, ఇందులో ఈ మోడల్లో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. బేస్ వేరియంట్ 4GB 128GB, అలాగే హైయర్ వేరియంట్ 6GB 128GB. నేను పర్చేస్ చేసింది 6GB 128GB. అండ్ ఇప్పుడున్న ప్రైస్ చూసినట్లయితే ఫ్లిప్కార్ట్లో 14,500 రూపాయల ప్రైస్ అయితే ఈ 6GB 128GB ఉంది. కానీ నేను దివాళీ సేల్లో అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇంక్లూడింగ్ కార్ డిస్కౌంట్స్ నాకు 13,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో అయితే వచ్చేసింది. ఎవరైతే 15,000 లోపు బ్రాండెడ్ మొబైల్ కావాలనుకుంటారో, అంటే చైనా మొబైల్స్ని చాలామంది ఇష్టపడరు. ఒప్పో అయినా, వివో అయినా, రియల్మీ అయినా, రెడ్మీ అయినా, పోకో అయినా, ఇటువంటి చైనా మొబైల్స్ నాకు వద్దు, బ్రాండెడ్లో బడ్జెట్లో 5G ఫోన్ ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకి ఈ మొబైల్ అనేది బెస్ట్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఈ వీడియోలో ఈ మొబైల్ కీ స్పెసిఫికేషన్స్ గురించి కూడా మీతో షేర్ చేసుకొని ఆ తర్వాత అన్బాక్సింగ్ అయితే చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మాట్లాడుకోవాల్సింది మెయిన్గా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఇందులో మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750 5G ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 8nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మనకి నార్మల్ డే టు డే యూసేజ్లో చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే గేమింగ్ పరంగా కూడా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ ప్రాసెసర్ ఇస్తుంది. అలాగే BGMI కూడా మనకి అల్ట్రాలో హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ అయితే చేయగలదు. అలాగే పవర్ కూల్ టెక్నాలజీ కూడా ఉంటుంది. మనం మన మొబైల్ని హెవీగా యూస్ చేస్తుంటే మనకి హీటింగ్ ప్రాబ్లం అనేది రాకుండా ఈ పవర్ కూల్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఈ మొబైల్ 12 5G బ్యాండ్స్ని కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. ఆల్రెడీ ఇండియాలో 5G కూడా లాంచ్ చేశారు. అండ్ అన్ని బ్యాండ్స్ అయితే ఈ మొబైల్లో ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. బడ్జెట్లో మనకి అండర్ 15Kలో అన్ని 12 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ చేసే మొబైల్ మనకి వచ్చేస్తుంది శాంసంగ్ నుండి. అలాగే మనకి ర్యామ్ ఎక్స్పెన్షన్ ఆప్షన్ కూడా అప్ టు 12GB వరకు మన ఇంటర్నల్ స్టోరేజ్ని యూజ్ చేసి ర్యామ్ అనేది ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేషన్. మనకి 3 to 4 years వరకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది ఈ మొబైల్కి వస్తాయి. అండ్ ఇది ఒక మంచి ఆప్షన్. అలాగే ఇంకా లేట్ చేయకుండా మొబైల్ని అన్బాక్సింగ్ చేస్తూ మిగతా స్పెసిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం. గో టు అన్బాక్సింగ్. ఫ్రెండ్స్, సామ్సంగ్ గ్యాలక్సీ F23 5G బాక్స్ ఫ్రంట్ సైడ్ అయితే ఇలా రాసి ఉంది. అలాగే నేను అన్బాక్సింగ్ చేస్తుంది 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ గ్రీన్ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ బాక్స్ అయితే చాలా సన్నగా అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఈ మొబైల్ హైలైటింగ్ స్పెసిఫికేషన్స్ మొత్తం కూడా మనకి బాక్స్ బ్యాక్ సైడ్ అయితే మెన్షన్ చేశారు. అలాగే MRP కూడా కనిపిస్తుంది. దగ్గర 21,000 MRP అయితే ఉంది. అండ్ ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసేద్దాం. బాక్స్ లోపల ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్, బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ అయితే కనిపిస్తుంది. మొబైల్ని పక్కన పెట్టి బాక్స్ లోపల ఇంకేమైనా ఇచ్చారనేది కూడా చెక్ చేద్దాం. అండ్ బాక్స్ లోపల చూసినట్లయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఛార్జర్ని కూడా వీళ్ళు తీసేశారు. అండ్ టాప్లో ఇంకొక మినీ కాటన్ బాక్స్ అయితే కనిపిస్తుంది. ఈ కాటన్ బాక్స్లో మనకి డైరెక్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. అండ్ బాక్స్ లోపల కూడా ఇంకేమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం. అండ్ ఈ లోపల మనకి కేబుల్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్. ఛార్జర్ని అయితే వీళ్ళు రిమూవ్ చేశారు. అండ్ C2C కేబుల్ని అయితే వీళ్ళు మనకి బాక్స్ లోపల అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఈ మొబైల్కి సంబంధించి మనకి ప్రొవైడ్ చేశారు. టోటల్గా బాక్స్లో అయితే మనకి ఛార్జర్ని అయితే తీసేశారు ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి 25W ఫాస్ట్ ఛార్జర్ని అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీరు విడిగా అయితే పర్చేస్ చేయాలి. 25W అడాప్టర్ మీరు కొనాలి అంటే దగ్గర 1,500 రూపాయల వరకే ఖచ్చితంగా ప్రైస్ అయితే ఉంటుంది శాంసంగ్ అయితే. అండ్ మొబైల్ చూసినట్లయితే మొబైల్ ఓవర్లుక్ చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ఒకసారి స్టిక్కర్ తీసేసినట్లయితే మనకి టోటల్గా ఈ బాడీ మొత్తం మనకి ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. చూస్తానికి చాలా క్లీన్గా నీట్గా అయితే డిజైన్ అయితే చూస్తానికి చాలా అందంగా అయితే ఉంది. పట్టుకుంటే ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే బాటంలో మనకి శాంసంగ్ అని రాసి ఉంది. అండ్ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ టోటల్గా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్తో బిల్డ్ అయింది. అండ్ ఫ్రంట్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వాటర్ డ్రాప్ నా స్క్రీన్తో ఈ మొబైల్ వస్తుంది. అలాగే మనకి రైట్ సైడ్ చూసినట్లయితే మనకి పవర్ ఆఫ్ ఆన్ బటన్, అలాగే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ పవర్ ఆఫ్ ఆన్ బటనే మనకి ఫింగర్ ప్రింట్గా కూడా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. ఈ సిమ్ ట్రేని ఓపెన్ చేసి 3 స్లాట్ ఇచ్చారా లేదా అన్నది కూడా ఒకసారి చెక్ చేద్దాం.
ఫ్రెండ్స్ సిమ్ స్లాట్ మనకి త్రిబుల్ స్లాట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. 2 సిమ్స్ అండ్ ఎస్డి కార్డ్ కూడా వేసుకోవచ్చు. ఎస్డి కార్డ్ వేసి 1 టెరాబైట్ వరకు మీ మెమరీని అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. అండ్ బాటంలో చూసినట్లయితే మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్ అండ్ ఇయర్ ఫోన్ జాక్ని అయితే బాటంలో అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి టాప్లో కూడా చూసేద్దాం. అండ్ టాప్లో మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిల్ అయితే కనిపిస్తుంది. అండ్ మొబైల్ ఓవర్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. అండ్ ఇందులో మనకి మెయిన్గా ఒకసారి బూట్ చేసి హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఈ మొబైల్లో మెయిన్గా మనకి 2 సిమ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక సిమ్ కార్డులో మనకి డేటా అయిపోతే ఆటోమేటిక్గా ఇంకొక సెకండరీ సిమ్కి మన డేటాని స్విచ్ అయితే చేస్తుంది. ఈ ఆప్షన్ కూడా మనకి ఈ మొబైల్లో ఉంది. అండ్ చూస్తున్నారు కదా, శాంసంగ్ F23 5G హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇవ్వటం వల్ల చాలా బ్రైట్గా అయితే కనిపిస్తుంది. కాకపోతే మనకి ఈ ఫోన్లో ఇన్బుల్ట్లో మనకి చాలా బ్లోట్వేర్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే అయి ఉంది. అండ్ మీకు అనవసరమైన యాప్స్ ఉంటే ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా బ్లోట్వేర్ ఇన్స్టాల్ అయితే ఉంది. అన్ఇన్స్టాల్ చేసుకోవటం వల్ల మీకు మెమొరీ అనేది ఫ్రీ అవుతుంది. మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా, స్లో అవ్వకుండా ఉంటుంది. అలాగే అబౌట్లో చూసినట్లయితే శాంసంగ్ గ్యాలక్సీ F23 5G మీకు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 మీద రన్ అవుతుంది. అలాగే మనకి సాఫ్ట్వేర్ గురించి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మనకి 3 to 4 ఇయర్స్ వరకు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేది ఈ మొబైల్కి అయితే వస్తాయని చెప్తున్నారు. ఇది కూడా ఈ మొబైల్కు ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ టోటల్గా ఈ వీడియో చూస్తుంటే మీరు ఎవరైనా ఈ మొబైల్ని యూస్ చేస్తుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది అన్నది. నాకైతే చాలా ప్రీమియంగా ఉంది. అండర్ 15Kలో ఒక బ్రాండెడ్ మొబైల్ ఈ స్పెసిఫికేషన్స్తో ఉన్నందువల్ల నాకు ఒక ప్రీమియం క్వాలిటీ గల మొబైల్ అయితే అనిపిస్తుంది. అండ్ కెమెరా కూడా మనకి అన్ని ఆప్షన్స్ అయితే వీళ్ళు కెమెరాలో కూడా మెన్షన్ చేశారు. బేసిక్లో ఉన్న అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. అండ్ వీడియో రికార్డింగ్ మీరు చూసినట్లయితే బ్యాక్ కెమెరా నుంచి FHD 1080 వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా నుంచి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ టోటల్గా ఈ మొబైల్ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేయడానికి నాకు మీ సపోర్ట్ అయితే కావాలి. మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అండ్ కింద మన సోషల్ మీడియా లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.